ఏపీ రాజకీయాలతో పాటు సినీ పరిశ్రమలో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అలజడి రేపుతున్నాయి. గత ప్రభుత్వంలో సినీ ప్రతినిధుల బృందం సీఎంను కలవడాన్ని ప్రస్తావిస్తూ అసెంబ్లీలో బాలయ్య అసభ్యకర అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇటు వైఎస్ఆర్సీపీ అటు మెగా అభిమానులు ఆయనపై మండిపడుతున్నారు. ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు. ఇక ఈ పరిణామాలపై టీడీపీ ఏమో మౌనంగా ఉండిపోయింది. చిరుపై ఎవడు అంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై చిరు అభిమానులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ గతంలోనూ చిరునుద్దేశించి ఈ తరహాలోనే అనుచిత వ్యాఖ్యలు చేశారు. కూడా అడిగాను ఎవడాడు వేసిందని 9వ పేరు వేశారు. అదేదో గట్టిగా అడిగి ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చాడు ఈడు కలవడానికి. ఇప్పుడు క్షమాపణలు చెప్పకపోతే ప్రజాక్షేత్రంలో నిరసనలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అదే సమయంలో జనసేన స్పందించకపోవడం పైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ కలకలం వేళ ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్కు వస్తూ ఉండటం చర్చనీయాంశమైంది. అయితే ఆయన కేవలం వైద్యం కోసమే వస్తున్నట్లు ఆయన సిబ్బంది స్పష్టం చేశారు. తీవ్ర జ్వరంతో దగ్గుతో బాధపడుతున్న ఆయన గత 4 రోజులుగా చికిత్స పొందుతున్నారని, మెరుగైన వైద్యం కోసం డాక్టర్లు చేసిన సూచన మేరకు ఆయన హైదరాబాద్ వస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ సభలో లేనిది చూసి కామినేని ఈ అంశం ప్రస్తావించడం, దానికి బాలయ్య దురుసుగా మాట్లాడడం, ఆ టైంలో స్పీకర్ స్థానంలో ఉండి కూడా రఘురామకృష్ణంరాజు వారించకపోవడం, నవ్వుతూ చూస్తూ ఉండటం, వీటన్నింటినీ నాటకీయ పరిణామాలుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అదే సమయంలో ఇప్పటికే సభలో జనసేన ఎమ్మెల్యేలు, మంత్రి ఉన్నారని, అయినా కూడా వాళ్ళ నుంచి కనీస స్పందన లేకపోవడం పైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తన పెద్దన్నయ్య చిరు తనకు తండ్రితో సమానం అంటూ పవన్ తరచూ చెబుతూ వస్తూ ఉంటారు. తల్లిని తిట్టారని ఆవేదన వ్యక్తం చేసిన పవన్ తర్వాత అదే టీడీపీతో పొత్తులో ఉండిపోయారు. కానీ గతంలో ఎవరైనా చిరుని ఒక్క మాట అన్నా కూడా ఊరుకున్న దాఖలాలు లేవు. అలాంటిది ఇప్పుడు బాలయ్య చిరుపై నోరు జారారు. మరి ఈ వ్యాఖ్యలపై జనసేనాని ఎలా స్పందిస్తాడో చూడాలంటూ సినీ రాజకీయ వర్గాలు కుతూహలంగా ఎదురు చూస్తున్నారు.